నిజాం కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదిలోనే నిరసన సెగ తగిలింది. సుజాత్ నగర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేసే ప్రక్రియ వ్యతిరేకిస్తూ సుజాత నగర్ మండల కేంద్రంలో 7 గ్రామ పంచాయతీల ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్పొరేషన్ వద్దు, పల్లె ప్రాంతాలే ముద్దు అంటూ నినాదాలు చేశారు. కార్పొరేషన్ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు చేసుకుని ర్యాలీగా తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకుని ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి శాస్త్రీయత లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా, తీర్మానాలు చేయకుండా బలవంతంగా పల్లె ప్రాంతాలను పట్టణీకరణ చేయడం దారుణమని అన్నారు. కార్పొరేషన్ వల్ల ఉపాధి హామీ పథకం రద్దు కావడం, పన్నులు పెరగడం, ధరలు పెరుగుదల, రైతాంగ కూలీలకు నష్టంతో పాటు తదితర సమస్యలు కూడా ఉంటాయని తెలిపారు. ఇప్పటికైనా 7 పంచాయతీలను కార్పొరేషన్లో కలిపే నిర్ణయం వెనుకకు తీసుకోవాలని, లేకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ అనేక హక్కులు సాధించినటువంటి మన మండలాన్ని ముక్కలుగా చేసి మండలం పేరే లేకుండా పోగొట్టేటువంటి ప్రమాదం చేసింది. దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అది కనుక జరిగితే గ్రామీణ ప్రాంతంలో ఇప్పటి వరకు మనం సాధించినటువంటి అన్ని హక్కులు కోల్పోతాం. మొత్తం మొదలు గ్రామీణ ఉపాధి 100 రోజుల పని అది పోతుంది. కూలీలు భవిష్యత్తులో బతికే అవకాశాలు లేవు. రైతాంగానికి ఇచ్చేటువంటి రైతు బంధు కానీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోల్పోయేటువంటి ఈ పట్టణ ప్రాంతం మనకొద్దు. ఇవాళ మనం చూస్తున్నాం, పట్టణాల్లో అనేక అరాచకాలు ఉన్నాయి, గల్లాయి అవి తప్ప మానవులుగా బతికే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలు పోరాడి సాధించినటువంటి గ్రామీణ 100 రోజుల పని, రైతులు సాధించినటువంటి రైతు బంధు పథకం, రేపు కూలీ బంధు పథకం, ఈ మొత్తం పథకాలు పోయే ఇవాళ ఇస్తున్నటువంటి ప్రభుత్వం అవి ఇచ్చిన రాబోయే కాలంలో ఇది పూర్తిగా స్వరూపం వచ్చినట్లయితే మున్సిపాలిటీలో ఉన్నటువంటి పద్ధతిలో మనకు వచ్చే ప్రమాదం ఉంది. ఇవాళ కొత్తగూడెం పట్టణ ప్రాంతాల్లో పని లేనటువంటి మహిళలు ఇవాళ అక్కడ రైలుకి బోధంపడి దాకా, ఈ నర్సాపురం ఎన్నుకున్న దాకా మిరపకాయలు ఏరడానికి పత్తి పనులకు వస్తున్నటువంటి ఒక దారుణ పరిస్థితి పట్టణ ప్రాంతాల్లో ఉంది. ఆ పట్టణ ప్రాంతాన్ని మన దానం తీసుకుపోయి కొత్త ప్రాంతాల్లో కలిపితే ఆ పని పోయే మనం కూడా ఇక్కడ కూలీ దొరక్క, పని దొరక్క, గ్రామీణ ఉపాధి లేక, గ్రామీణ ఉపాధి వల్ల వచ్చేటువంటి మనం వచ్చేటువంటి అవకాశాలు లేక మనకున్న హక్కులన్నీ రద్దయిపోయి పట్ట ప్రాంతాన్ని చేస్తే భవిష్యత్తులో వ్యవసాయ కార్మికులు